హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ది వాండరస్ ఉమెన్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మనము ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, క్షమాపణని తెలపడం, ఈ క్షమాపణ తెలపడం ఎలాగా అనేది మనం ఈరోజు నేర్చుకున్నాము. ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, ఎక్స్ప్రెసింగ్ డిసగ్రిమెంట్, మనం ఏదైనా విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు లేదా అంగీకరిస్తున్నట్టు అగ్రిమెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే మనం అది తప్పు లేదా ఒప్పుకోవట్లేదు అని డిసగ్రిమెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాగా అన్నది ఇంతకుముందు చాప్టర్స్లో నేర్చుకున్నారు కదా. ఆ వీడియో కూడా ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడకపోతే ఒకసారి చూడండి. అది చూసి ఈ వీడియో చూడండి. ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, క్షమాపణని తెలపడము. ఆఫ్టర్ ద స్కూల్ డే సెలబ్రేషన్స్, Amina and her parents met the school headmaster and expressed apology for being absent for long. After the school day celebrations, అక్కడ అమీనా వాళ్ళ స్కూల్లో స్కూల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి కదా. ఆ సెలబ్రేషన్ అయిన తర్వాత అమీనా అండ్ హర్ పేరెంట్స్, అమీనా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు వెళ్ళి మెట్ కలిశారు. ఎవరిని? ద స్కూల్ హెడ్ మాస్టర్, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కలిశారు. అండ్ ఎక్స్ప్రెస్డ్ అపాలజీ, వాళ్ళు వాళ్ళ క్షమాపణని తెలిపారు స్కూల్ హెడ్ మాస్టర్కి. ఎందుకు? ఫర్ బీయింగ్ యాబ్సెంట్ ఫర్ లాంగ్, ఇన్నాళ్ళు అమీనాని స్కూల్కి పంపించనందుకు వాళ్ళు హెడ్ మాస్టర్కి సారీ చెప్పారు. మీరు కూడా మీ స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే మీ టీచర్కి సారీ చెప్తారు కదా. ఎలా చెప్తారు ఇంగ్లీష్లో? ఒకసారి చూద్దామా. హియర్ ఆర్ సమ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, క్షమాపణ తెలపడానికి ఇంగ్లీష్లో ఉన్న కొన్ని ఫ్రేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఐ ఆమ్ సారీ అంటే నన్ను క్షమించండి, నేను చేసిన దానికి బాధపడుతున్నాను అని, నేను బాధపడుతున్నాను అని అర్థం ఐ ఆమ్ సారీ అంటే. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి అని. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, దయచేసి నా క్షమాపణని అంగీకరించండి అంటే నేను చెప్తున్న క్షమాపణ అంగీకరించి నన్ను క్షమించండి అని. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్, ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, క్షమించే గుణము. మీ నుండి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని అర్థం. ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్, నేను చేసిన తప్పుకి మీ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను. ఐ ఆమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్. ఐ ఆమ్ సారీ, నేను బాధపడుతున్నాను చేసిన దానికి. ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్, ఇది మళ్ళీ జరగదు, ఇది మళ్ళీ ఇంకోసారి జరగదు అంటే నేను ఇంకోసారి మళ్ళీ ఇలా చెయ్యను అని. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి లేదా నేను బాధపడుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, దయచేసి నా క్షమాపణ అంగీకరించండి. ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్, నేను మీ క్షమాపణ కోరుకుంటున్నాను. ఐ ఆమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్, నన్ను క్షమించండి, ఇది మళ్ళీ జరగదు, నేను ఇలా మళ్ళీ చెయ్యను అని. ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్ అపాలజీ ఉపయోగించి ఒక కాన్వర్జేషన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి మొత్తం. మేక్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ ఆన్ ఆస్కింగ్ అపాలజీ ఫర్ బీయింగ్ లేట్ టు స్కూల్. మీరు స్కూల్కి లేట్గా వచ్చారు,
లేట్గా వచ్చినందుకు మీ టీచర్ మిమ్మల్ని అడుగుతుంది కదా ఎందుకు లేట్ అని చెప్పేసి, దానికి సంబంధించిన కాన్వర్జేషన్ ఇక్కడ ఉంది. ఈ కాన్వర్జేషన్ని మీరు ఫిల్ చేయండి. క్షమాపణ తెలుపుతున్న ఫ్రేజెస్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఎక్కడ ఏది కరెక్ట్గా ఫిల్ చేయాలో అలా మీరు ఫిల్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు నేను చేసినవి ఒకసారి ఈ సంభాషణ మొత్తం చదివి చూద్దాము. మీరు చేసినవి నేను చేసినవి కరెక్ట్గా అవే ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే అర్థం మాత్రం కరెక్ట్గా ఉండాలి, సరేనా? మొదట మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళగానే క్లాస్లోకి వెళ్ళాలంటే ఏమని అడుగుతారు? ఎక్స్క్యూజ్ మీ టీచర్, మే ఐ కమ్ ఇన్? టీచర్, నేను లోపలికి రావచ్చా? మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? మీరు ఆల్రెడీ కెన్, మే ఎలా యూజ్ చేయాలి అన్న వీడియోలో నేర్చుకున్నారు కదా. అప్పుడు టీచర్, ఎస్ యు మే, ఓకే నువ్వు లోపలికి రావచ్చు అని అంటుంది టీచర్. ఎస్ యు మే. వై ఆర్ యు సో లేట్, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అని టీచర్ అడుగుతోంది. ఇది కూడా మీరు మే అన్నది పర్మిషన్ ఇవ్వడానికి ఎలా అన్నప్పుడు నేర్చుకున్నారు. కెన్, మే నేర్చుకున్న వీడియోలో కదా, ఎస్ యు మే అని. తర్వాత మేడం ఏమంటుంది? టీచర్, వై ఆర్ యు సో లేట్, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు? మళ్ళీ నువ్వు ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై లిటిల్ బ్రదర్ ఎట్ హోమ్. I had to take care of my little brother at home. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. I had to take care of my little brother. నేను నా తమ్ముడిని చూసుకోవాలి. At home. నా తమ్ముడిని నేను చూసుకోవాల్సి వచ్చింది, అందుకే లేట్ అయ్యాను అన్నట్టుగా చెప్తున్నాడు. టీచర్ మళ్ళీ, రియల్లీ యూ టోల్డ్ మీ ద సేమ్ రీజన్ ఎస్టర్డే ఆల్సో. అవునా? రియల్లీ, అవునా? యూ టోల్డ్ మీ, నువ్వు నాకు చెప్పావు. ద సేమ్ రీజన్, ఇదే కారణం. ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా నువ్వు ఇదే కారణం చెప్పావు లేట్ అయినందుకు. అప్పుడు మళ్ళీ నువ్వు ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి. బట్ కానీ మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 2 days. మై బ్రదర్ హ్యాస్ బీన్ సఫరింగ్, నా తమ్ముడు బాధపడుతూ ఉన్నాడు. ఫ్రమ్ ఫీవర్, జ్వరం వల్ల. ఫర్ ద పాస్ట్ 2 days, 2 రోజుల నుంచి నా తమ్ముడు జ్వరం వల్ల బాధపడుతున్నాడు. టీచర్, ఇట్స్ ఆల్ రైట్, మేనేజ్ యువర్ టైమ్ టు బి పంక్చువల్. ఇట్స్ ఆల్ రైట్, సరే. మేనేజ్ యువర్ టైం, నీ సమయాన్ని నువ్వు మేనేజ్ చేసుకో. అంటే నీ సమయాన్ని, ఇప్పుడు బ్రదర్ని చూసుకోవాలి, తర్వాత స్కూల్కి రావాలి అంటే నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు టైం మేనేజ్ చేసుకోవాలి. తొందరగా లేచి తొందరగా పనులు చేసుకుంటే అన్నీ తొందరగా అవుతాయి. అలాగా ఉండేటట్టు మేనేజ్ చేసుకొని టైంని. టు బీ పంక్చువల్, టైంకి వచ్చే విధంగా నువ్వు టైంని మేనేజ్ చేసుకో. యు, అప్పుడు ఐ ఆమ్ సారీ, ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్, నన్ను క్షమించండి, ఇది మళ్ళీ తిరిగి జరగదు. టీచర్ అప్పుడు దట్స్ ఓకే, యు మే టేక్ యువర్ సీట్. దట్స్ ఓకే, పర్లేదు. యు మే టేక్ యువర్ సీట్ అంటే అర్థము నువ్వు నీ సీట్లో కూర్చో అని. చేశారు కదా మీరు కూడా ఈ ఖాళీలన్నీ నింపి ఇక్కడ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు కదా ఖాళీల్లో. ఒకసారి పెట్టకపోతే ఎందుకు తప్పైంది అన్నది ఈ కాన్వర్జేషన్ మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి.